బంగారం ధర పరుగులు పెట్టింది. గత కొన్ని రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి ధర ఈరోజు పైకి కదిలింది. బంగారం ధర పైకి కదిలితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా పెరిగింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 500 పైకి కదిలింది. దీంతో ధర 52,370కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 500 పెరిగింది. దీంతో 48,050కి ఎగిసింది. పసిడి ధర పెరిగితే వెండి కూడా ఇదే ధరలో నడిచింది. భారీగానే పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా 2,300 పైకి కదిలింది. దీంతో వెండి ధర 59,300కి ఎగిసింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్కు 0.68% క్షీణతతో $1,864లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.95% తగ్గుదలతో $22.97లకు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.